ఈరోజు మా పూర్వికకు ఒక సర్ప్రైజ్. ఎమ్మి ఎమ్మి చికెన్. వారంలో 2 సార్లు సెలవులు అంటే ఎలా కుదురుతుంది? మళ్ళీ జీతం కట్ చేయకూడదు, అలా ఇచ్చేయాలి. ఎమర్జెన్సీ అంటే తప్పదు. ప్రతిసారినా ఏంటి? ఎవరు చెప్పారు అలానే? కాదు, షాపింగ్కి వెళ్తున్నాము. నువ్వు నా బుర్ర తినేస్తావు కదా, స్కూల్లో కూడా అదే ఆలోచిస్తావు. అందుకని చెప్పి నీకు సర్ప్రైజ్. నాకు తెలుసు నీ గురించి, నేను కన్నదాన్ని నాకు తెలియదా ఏంటి? ఎలా ఉంది నాన్న మూవీ? నచ్చిందా? హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు రెడ్డి ఆఫీషియల్. అండ్ ఈరోజు మా పూర్వికకు ఒక సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? నువ్వు స్కూల్ నుంచి వచ్చాక చెప్తాను సర్ప్రైజ్ ఏంటి అనేది. నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఓకే, ఎన్నింటికి వస్తావు? 4కే వస్తా కరెక్ట్. అంకుల్ 4 లోపే తీసుకురమ్మని చెప్పు. 4 లోపా? లేట్ చేయొద్దని చెప్పు. అయితే నువ్వు పిక్ చేసుకోవచ్చు కదా. టైం సరిపోదు నాన్న నాకు. అంకుల్కి నన్ను ముందు పిక్ చేయి. నేను అప్పుడు అమ్మమ్మ చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ నిన్ను వదిలేమని చెప్తాను, నేను అంకుల్కి చెప్పమంటాను. ఇప్పుడు అమ్మా పూర్వికకి ఇప్పుడు చెప్పు, ఆయనకి పూర్వికని కొంచెం తొందరగా వదిలేమని వీలైనంత వరకు చెప్తాను. నీకు ఒక సర్ప్రైజ్, నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా నిజంగా. హింట్ ఇవ్వను, సర్ప్రైజ్ కాబట్టి వచ్చినాక చెప్తా. ఓకేనా? రెడీ? హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్ చెప్పు హిత్వి. హాయ్ హాయ్ హిత్విక. అక్కడ హాయ్ చెప్పు కెమెరాకి. హాయ్ హాయ్. నిద్ర మొత్తంలో ఉంది మేడం, అందుకే మాట్లాడట్లేదు. అండ్ నా వర్కౌట్స్ అయితే అయిపోయినాయి. నా బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా, కంపల్సరీ ప్రోటీన్ ఉండాలి కాబట్టి ఎగ్స్ అండ్ స్ప్రౌట్స్, బాదము. అండ్ తర్వాత స్నానం చేసి రెడీ అవుతా. మా అదేంటి నువ్వు అడుగుతున్నావు? ఏ మా ప్రతిసారి అలా అయితే కష్టం అమ్మ. వారంలో 2 సార్లు పెట్టేస్తుంది, ఇబ్బంది అయిపోతుంది కదమ్మా. మన గురించి అని కాదు, ఏదో ఒకసారి పెట్టుకోవాలి. వారాల్లో 2 సార్లు అంటే కష్టం కదా. నువ్వు సీరియస్ గా చెప్పమ్మా, జోక్ సీరియస్ గా చెప్పి ఇలా అయితే మానేమని చెప్పు. ఏంటి వారంలో 2 సార్లు సెలవులు పెట్టేస్తే ఎలా అమ్మా? అర్జెంట్ అంటే తప్పదు కదా. నిజంగా మరీ టూ మచ్ ఉంది ఏంటో. ఈమె బాధేస్తుంది అంటే నెత్తెక్కుతారు. వారంలో 2 సార్లు సెలవులు అంటే ఎలా కుదురుతుంది? మళ్ళీ జీతం కట్ చేయకూడదు, అలా ఇచ్చేయాలి. ఎమర్జెన్సీ అంటే తప్పదు. ప్రతిసారినా ఎవరికి ఏ పనులు ఉంటే నాకు తెలియదు. ఈవిడికైతే నెల మొత్తం పనులు ఉంటాయి. చెప్పి ఇలా అన్నానని చెప్పమ్మా, ఏం కాదు. అవసరం ఉన్నాడు, తప్పదు, వెళ్ళాలి. ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్తే ఎట్లా అంటే అన్నానంటారు. బట్ ఇట్లా అప్పటికప్పుడు మానేస్తే కష్టమైపోతుంది కదా. ఇప్పుడు చేయించుకునే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అవసరం ఉన్నప్పుడు మనకి ఎమర్జెన్సీ అంటే తప్పదు, పెట్టుకోవాలి. అలా అని చెప్పి వారంలో 2 సార్లు సెలవులు పెట్టేస్తే ఎట్లా? అందులో పిల్లకి స్కూల్కి వెళ్ళే టైం ఎంత ఇబ్బంది అయిపోతుంది. ఏం కూరమా? చేపలా? చేపను చికెన్ ఫ్రై. మళ్ళీ చికెన్ ఫ్రై ఎవరికి? మనకే. సాయంత్రానికా? సాయంత్రానికి. ఓ మై గాడ్, సినిమాకి వెళ్తున్నామనా? అందుకే లేట్ అవుద్ది కదా, చేసి ఉంచేసుకుంటే గొడవ ఉండదు. ఇది చేపలు. నాకా? అందరికి ఇప్పుడు చేప ఉండొచ్చు కదా. అందరికి చేపే. ఈ చికెన్ సాయంత్రానికి. చేపకే మసాలా ఉల్లిపాయ మిక్స్ అయితే బాగుంటది కానీ పొద్దు మసాలా అయిపోతుంది వద్దు. అందుకని ఈ చేపలకే, ఇది చికెన్ కి, చికెన్ ఫ్రై. అడిగిందా పూర్విక కింద నిన్నేమన్నా ఎక్కడికి వెళ్తావు అమ్మమ్మ అని? అతను చెప్పాను అంటే కొంచెం బేగా పాకం దింపేయండి అంటే ఎవరిద్దరు నింపాలమ్మా అన్నాడు. లేదంటే కొంచెం బయటికి వెళ్ళి పని ఉంది అన్నాను. అడగలేదు, మర్చిపోయింది, గుర్తులేదు అమ్మాయికి. నేను చెప్పాను అనుకో ముందే, ఇంకా అదే ఆలోచనలో ఉంటుంది. క్లాస్ చదివింది ఉండదు, ఇంకా అదే ఆలోచన ఉంటుంది అమ్మాయి. సమ్మర్ అయిపోయింది కదా. అయిపోయిందా? సమ్మర్ జూన్ నెల కూడా ఉంటుంది. సెట్ మామూలుగా పట్టట్లేదు. వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి కూడా అర్థం అవ్వట్లేదు. సమ్మర్ అంటే నాకు తెలిసి జూన్ నెల అంతా. జూన్ నెల వర్షాలు వస్తాయి, ఎండలో కాదు, 2 ఉంటాయి. సరే, ఈరోజు మేమందరం సినిమాకి వెళ్తున్నాము. వెళ్ళిపోతున్నావే? రా రా, పెట్టు, మూతి పెట్టు.
పెట్టండి. పెట్టు పెట్టు బాబాయ్. అయిపోయిందమ్మా. ఇంకా చికెన్ ఫ్రై అవుతుంది. వావ్ యమ్మీ యమ్మీ చికెన్. చేపల కర్రీ. వీడియో తీసుకుంటానన్నాను కదే. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, అడిగాను అన్నావు, సరే అనేసి. ఎలా అన్నా అన్నావు. బాబాయ్? Yes. చికెన్ ఫ్రైయా కర్రీయా? ఫ్రై ఇంకా బాగా మగ్గాలి. చేపలు అయిపోయింది, కొత్తిమీర వేసి దింపేస్తాను ఇంకా. ఈవినింగ్ ఏ డ్రెస్ కట్టుకుంటావు? చుడిదార్ వేసుకోవచ్చు కదమ్మా. సిల్క్ చీర అంటే కంపరం వచ్చేస్తుంది. బేసిక్గా మా అమ్మని నేను డ్రెస్సులు వేసుకోమంటాను, ఎందుకంటే డ్రెస్సెస్ కూడా మంచిగా ఒళ్ళు మొత్తం కవర్ అయి ఉంటుంది కదా చుడిదార్లు. ప్రీవియస్ ఏంటంటే నా బిఫోర్ మ్యారేజ్ వేసుకునేది కాటన్ డ్రెస్సెస్ చాలా కొనిచ్చాను, వేసుకునేది. తర్వాత ఎందుకు సిగ్గుపడిపోతుంది, మా అమ్మ నైటీ వేసుకోవడానికే సిగ్గుపడిపోతుంది. నైటీ వేసుకోదు, డ్రెస్ వేసుకోమ్మా ఫ్రీగా ఉంటుంది అంటే డ్రెస్ వేసుకోదు. వేసుకోవచ్చు కదమ్మా, నీకన్నా పెద్ద పెద్ద వాళ్ళు వేసుకుంటారు. నాకు చీర మా ఒకసారి చెప్పిన ఒకసారి వయసు అయిపోతే మళ్ళీ రాదమ్మా. మళ్ళీ ఒకసారి రావాలంటే వయసు వయసు అయిపోతుంది. వేసుకో ఆ, చెప్పు వేసుకోమని. నీ డ్రెస్ వేసుకుంటే మీ అమ్మాయి పైన కింద చదువుతుంది. ఈ అమ్మాయి ఎవరు ఎంగలేదే అని చెప్పలే. మీ కూతురు అంటుంది, నీ పెద్ద కూతురు డ్రెస్ వేసుకుంటూ చూడాలని ఉందంట. వేసుకో అమ్మ, కొనిస్తాను. ఆ పాత డ్రెస్సులు ఏం చేసావు అసలు? అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాం. అక్కడికి వెళ్ళింది, ఆ పిల్ల వేసుకోలేదు. ఆ పిల్ల వేసుకోదు. ఎవరికి ఎవరికి? మా అక్క అనుకోడు కానీ ఇక్కడి నుంచి అన్ని తీసుకెళ్తుంది బట్టలు. ఆశకి హద్దు ఉండదని ఏదో అంటారు, నా బట్టలన్నీ తీసుకెళ్తుంది. సరే వేసుకుంటుంది అంటే వేసుకోదు, బీరువాలో పెట్టి మొత్తం అలా చూసుకుంటూ ఉంటుంది. మనము బట్టలు రెగ్యులర్గా వేసుకోకపోతే ఏమవుతుందంటే కొద్ది రోజులకి అది ఫ్యాబ్రిక్ అంతా చీలినట్టు అయిపోతుంది, పాడైపోతుంది. రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటేనే బాగుంటాయి, లేదంటే స్మెల్ వచ్చేస్తాయి. కట్టుకోదు. చీరలు అలానంటే చీరలు తీసుకెళ్తుంది, అలా షోకేసులో పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది. ఎవరికన్నా ఇవ్వే అంటే ఎవరికి ఇవ్వదు, మనసు ఒప్పదు. ఇప్పుడు నువ్వు కట్టుకోవే అంటే తను కట్టుకోదు. అదొక ఆనందం ఏంటో నాకు అర్థం అవ్వదు. ఒక్కొక్కరికి ఒక ఆనందం. నాకైతే ఎవరు కట్టుకుంటే చూడాలనిపిస్తుంది. ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు? లాల్ పోసుకోపో బాబాయ్, లాల్ పోసుకున్నా, లాల్ పోసుకోపో. ఆచెల్దాం ఈరోజు, ఆచెల్దాం, ఆచెల్దాం, ఆచెల్దాం. నానే సార్ మా హిత్విగాడు పుట్టినప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూస్తున్నాడు ఈ ఏజ్ లో. అప్పుడు లాస్ట్ టైం మొన్న ఒక సినిమాకి వెళ్ళాం కదా, మీ ఏ మూవీ అది? అదేదే సినిమా, చిరంజీవిది. చిరంజీవి. క్రియేటివ్ 1 year, అప్పుడు 1 year కూడా కాదు. పిల్లలు అయితే దిగిపోయి నడిచి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి అలా కాదు, చక్కగా పడుకుంది, చూసిందే పడుకుంది. లాలా 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 వీళ్ళు అక్కడ ఏమో లాలేమో. లాలా చాలా పెద్ద అక్క, ఇది చాలా చిన్న అక్క. చాలా చిన్న అక్క. ఎమ్మి ఎమ్మి చికెన్. వావ్ ఫిష్. ఇది నా లంచ్. ప్రతి మీల్లో కంపల్సరీ సలాడ్ ఉండాలి. బీట్రూట్ ఎందుకంటే మనము డైట్ చేస్తున్నప్పుడు తెలియకుండా లైట్గా ఎలాగన్నా ఫేస్ డల్ అయిపోవడం అన్నీ అవుతాయి కాబట్టి బీట్రూట్ ఏంటంటే కొంచెం స్కిన్ గ్లోకి హెల్ప్ అవుతుంది. అంటే ఆ టైర్డ్నెస్ అనేది కనబడకుండా ఉండడం కోసం హెల్ప్ అవుతుంది బీట్రూట్. స్కిన్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా కీరా, క్యారెట్ యాజ్ యూజువల్. మీకు నచ్చిన సలాడ్ మీరు ఇంక్లూడ్ చేసుకోండి. నేను బ్రౌన్ రైస్ తింటాను కాబట్టి 150 grams నేను బ్రౌన్ రైస్ తీసుకుంటాను ఎవ్రీడే. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఒకరోజు రైస్ తింటాను, ఒకసారి చపాతీ తింటాను, ఒకసారి రాగి సంగటి తింటాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేంజ్ చేసుకుంటా. అండ్ ఫిష్ మెయిన్ ప్రోటీన్ కాబట్టి ఫిష్ యాడ్ చేసుకుంటా. 150 grams ఫిష్ కర్రీ ఆర్ చికెన్, ఏదైనా కానీ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. నేనేంటంటే థర్స్డే సాటర్డే ఎట్లనో నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఆ రోజు ప్రోటీన్ ఎందులో ఉంటుందో స్ప్రౌట్స్ ఆర్ పన్నీరు ఇట్లా చాలానే కొన్ని యాడ్ చేసుకుంటూ ఉంటాను థర్స్డే సాటర్డే. మిగతా డేస్ అయితే నాన్ వెజ్ కంపల్సరీ కాబట్టి ఫిష్ 90% ఫిష్ అండ్ చికెన్ ఈ రెండు యాడ్ చేసుకుంటాను. ఇంకా ఎగ్స్ కామన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తింటాను కాబట్టి అందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో మధ్యాహ్నం మీల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ అంత ఉండదు, నైట్ కూడా అంత ఏమి ఉండదు. అంటే ఒకసారి మీల్ కొంచెం ఎక్కువ తీసుకుంటాను, అది కూడా ఆఫ్టర్నూన్ టైం. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అంత ఏమి ఉండదు, బట్ ఈ మీల్ నాకు సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంది. ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేయండి, ఫిట్ మామ్ క్లబ్ అని ఉంటుంది. ఒకసారి వాళ్ళ లింక్ ఓపెన్ చేస్తే మీకు చాలా ఐడియా వస్తుంది. ఒకసారి చూస్తే మీరు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకే డైరెక్ట్ అడగండి, ఎందుకంటే నాకు అంత క్లారిటీగా తెలియదు కాబట్టి వాళ్ళైతే క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే. ఏంటి వీడియో తీయమన్నా? వీడియో చూసి నానబెడుతున్నాను. ఏ హిత్వి ట్రైట్ రా. జొన్న నోకనా? నోకేస్తున్నాను. గ్లాసు, ఈ రాగులు ఒక గ్లాసా? గ్లాసు
అన్ని గ్లాస్లా అన్ని గ్లాసే. పప్పు మాటికి ఒక గ్లాస్ వేయాలి. ఈ గ్లాసు, ఈ కొర్రలు జొన్నను ఒక గ్లాసు, రాగులు గ్లాసు, కొర్రలు ఒక గ్లాసు, మినపప్పు గుళ్ళు కూడా గ్లాసు. లాస్ట్లో మనం ఏమి కడిగేసుకుంటాం కదా, కడిగేసుకున్నప్పుడు గుప్పుడు అటుకులు వేసి నానబెట్టుకోవాలి. వేసి మిక్స్ చేసుకోవాలి. కడుక్కున్న తర్వాత అది 5 నిమిషాల్లో నానిపోతాయి. కొర్రలు ఎంత పిండి అవుతుందమ్మా? 1 కేజీ పిండి అవుతుంది. ఇది మినపగుళ్ళు. గుళ్ళు ఒక గ్లాసా? అన్ని గ్లాసే. ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. నువ్వు వచ్చాక మిక్సీ పట్టే ముందు అటుకులు వేసి 5 నిమిషాలు నానబెట్టి మిక్సీ పట్టేసుకోవాలి. బియ్యం వేయం అంతేనా? బియ్యం మినపప్పు సపరేట్ నానబెట్టుకోవాలా? అటుకులు వేసుకుంటే బాగుంటుంది. మినపప్పు సపరేట్, ఎందుకంటే ఈ చిన్నవి కదా, బియ్యం నాగం అందులోకి. అది ఏర్పడిగా మిక్స్ చేసుకొని ఏర్పడిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ కూడా ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. చెప్తున్నా నాన్న, పప్పు అమ్మ పెడతాం వాళ్ళకి చెప్పు. సరే అయితే ఒక స్పూన్ మెంతులు వేసి నానబెట్టేసుకోవచ్చు. ఓకే. హిత్విగడ్ ఫుడ్ ఏంటి ఈరోజు? ఏదో రేట్ అంటుందని బ్రోక్లీయా? నాన్న ఈరోజు నీకు బ్రోక్లీ నాన్న, బ్రోక్లీ ఆమె అలా తింటదంట. ఎలా తింటారా నాము? నేనేం అనలేదు. నేనేమి అన్నం తినేస్తాడమ్మా. ఈ నానబెట్టుకొని ముందు పిచ్చేత్రమే తినిపించి అమ్మేది నువ్వని దానిలాగా అను హిత్వి. నీలా నాన్నలే సేమ నాన్నలాగే వాళ్ళ నాన్నల మోకని చూసుకొని అంటాడు. అలాగా ఇంకా తీసుకో అంటది. వాళ్ళ నాన్న మాట ఇంట్లోకి ఇందాక ఫోన్ చేసా అబ్బాయికి ఫోన్ చేసావా? అక్కడ గింజిపోతుంది, క్రీమ్ రాస్తుంటే దిగిపోతుంది మంచం. నానంటే అంత పిచ్చి. నానే కిషోర్ ఏడి నాన్న, కిషోర్ నానేడి కిషోర్ రూమ్లో లేడు. మొత్తం ఊడిపోయిందా? నువ్వు పెట్టలేదు వత్తము. ఇందా నేను ట్రై చేశాను, అన్నం తింటున్నా. కాదు, ఇది ఎదరకేసాను, ఇది వెనక్కేసాను. ఇందాక చేతి ఎలా పెట్టేస్తుంది. నన్ను కిస్సెట్టువా నీకు కాదు నాకెట్టు ఇంకెక్కడ అయిపో అంట. చూసావా? అన్నం పెడతాను. కాదురా, ఏం డ్రెస్ వేసుకుంటావు ముందే సెలెక్ట్ చేసుకోరా. నువ్వు నాకన్నా బాబులో తయారయ్యావు. నేనే బెటర్ ఏమో నీ మీద. నేను ఒక అరగంట టైం తీసుకుంటా, నువ్వు గంట పైన టైం తీసుకుంటున్నావు నాన్న. ఎక్కడా అసలు నా మొహం. ఫ్రాక్ జీన్స్ నాకొద్దు. సో ఫ్రాక్ అనుకోండి, కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఏమన్నా తిన్నా కూడా. అదే జీన్స్ అంటే కొంచెం టమ్మి దగ్గర పట్టేస్తుంది. నాకు తెలిసి నేనేం తినను, బట్ సేఫ్ సైడ్కి నేను ఫ్రాక్ వేసుకొస్తాను. ఎస్, నేను డైటింగ్ చేస్తున్నాను, ఎవరికి చెప్పొద్దు. అందరూ అనుకోవచ్చు ఇంకా మా మమ్మీ వెళ్ళలేదేంటి అని అనుకోవచ్చు కదా. ఇంకా తనకి కాలేజ్ ఓపెన్ చేయలేదు, అందుకని చెప్పి వెళ్ళిపోతా అంటుంది. ఇంకా ఓపెన్ చేయలేదు కదా, ఓపెన్ చేసినట్టు అట్లానే వెళ్దూలే అంటే ఆగిపోయింది. మోస్ట్లీ 2 డేస్లో వెళ్ళిపోతుంది. వ్లాగ్స్ ఏంటంటే లేట్గా వస్తాయి, ఎప్పుడో షూట్ చేసి పెట్టుకుంటాను, బట్ వెంటనే పెట్టిన కాబట్టి లేట్గా వస్తాయి. కమాన్, డ్రెస్సింగ్స్ మారిపోయినాయి. బొట్టే తీసేసావు మళ్ళా. ఈ అమ్మాయి బొట్టు ఉంచుకోవట్లేదు కాటికే. నీ కాటికే బెస్ట్ హిత్విక, స్టిక్కర్లు ఉంచుకోవట్లేదు. బ్యాగ్ ఇదిగో నాన్న, బ్యాగ్ చూడు మంచి బాగుంది. బ్యాగ్ ఇంకో దాచేసుకో బ్యాగ్. బొట్టు తీసేసింది చూడు. చేతికి పెట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది బొట్టు. బాయ్ బాయ్ కిషోర్ దగ్గరికి వెళ్దామా? బాయ్ కిషోర్ బాయ్. బొట్టేది ఇక్కడ ఉంది బొట్టు. అంగో అది ఇది తగిలేసింది ఎజ్జు, 4 కొరికేస్తుంది. పెట్టాము, ఊడిపోయిన జిగురికి. నాన్న నీ 4 చూపించు, టంగు చూపించు. హాయ్.
అబ్బో థ్యాంక్ బిస్కెట్ ఇది చూపించు దెబ్బ చూపించు ఆను దెబ్బ చూపించు నా ఇత్విక దేవత్ర కొత్త ఉంది అనుకుంటున్నావా డాన్స్ చేయలేదా నాన్న దేవుడు దాచిపెట్టుకో 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 అయిపోయింది దాచిపెట్టుకో ఇది ఇలా దేవుడు దాచిపెట్టు దేవుడు ఇలా పెట్టుకో అదిగో అక్కడ దీపం వెలిగి లేదంట అబ్బో దీపం అయిపోతే అయిపోయింది నువ్వు ఇప్పుడు ఏం వెలిగించొద్దులే నువ్వు వెలిగిచ్చేసేవులే బాగా వెలిగి లేదంట అదే చూపిస్తూ చూద్దాము ఆ టీ షర్ట్ ఎవరిది అనుకుంటున్నా పూర్వికది ఆ ఎక్స్ప్రెషన్ ఇటు చూసి ఇవ్వు పూర్వికదా సన్నగా ఉంటుంది పిల్ల ఓ నాన్న ఇత్వి మనం కూడా రెడీ అయిపోయాము హాయ్ చెప్పు హాయ్ బాయ్ ఇత్వి నేను పోతున్నా మా ఇంటికి బాయ్ రేపురా మళ్ళీ వస్తా రేపు వస్తా బెట్ట మళ్ళీ వస్తా రేపురా సరేనా జాగ్రత్త బాయ్ మోనినా ఆంటీ అమ్మా మళ్ళీ రేపురా ఇంట్లోనే ఉంటా ఎక్కడికి వెళ్ళదు ఎవరిచ్చారు ఎందుకు సరే రా ఫాస్ట్గా రా పద ఫాస్ట్గా పద అది ఏడుస్తుంది ఖాళీ చేతులు కడుక్కో ఫస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి ఇంకో టైం ఆల్రెడీ 4 ఇది నీకు అమ్మమ్మకి థ్యాంక్ యూ నీకు అమ్మమ్మకి థ్యాంక్ యూ దిస్ ఫర్ యు దిస్ వన్ ఫర్ మీ ఓకే ఓ నాన్న ఫాస్ట్గా వెళ్ళి ఖాళీ చేతులు కూడా మొహం కడుక్కో ఏంటి మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ ఎవరు చెప్పారు అలానే కాదు షాపింగ్కి వెళ్తున్నాము షాపింగ్కి నిజంగా పోనీ వేసుకుంటానన్నావు కదా నాన్న కార్లు వేసుకుంటావా ఓటు ఎవరు వేసారు ఓట్ నేను గురువన్నకేసా లాక్ చెక్ చేసావా నొక్కు పూర్విక నేను గురువన్నకేసా స్కూల్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ వస్తుంది ఇంకా వాళ్ళు లీడర్ అవుతారు ఓ లాక్ సరికేసావంటే యాక్చువల్గా ఏంటంటే పూర్విక ఇనార్బిట్ మాల్లో ఒక కాంపిటీషన్ రన్ అవుతుంది అదేంటంటే కిడ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ చేస్తారు నీకు నేను పొద్దున్నే చెప్పేశాను అనుకో నువ్వు నా బుర్ర తినేస్తావు కదా స్కూల్లో కూడా అదే ఆలోచిస్తావు అందుకని చెప్పి నీకు సర్ప్రైజ్ నేను మొత్తం నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు అని ఆలోచించేదాన్ని నాకు తెలుసు నీ గురించి నేను కన్నదాన్ని నాకు తెలియదా ఏంటి సో మనమైతే అక్కడికి వెళ్తున్నాం అర్థమైందా హ్యాపీ నువ్వు కూడా అందరికీ ఓకే ఓకే సినిమా పూర్వి ఎలా ఉంది మూవీ చూసావా నీ మనవరాలు సినిమా అయిపోయాక పడుకుంది సినిమా అయిపోయే వరకు బయట ఆట ఆడించింది లోన్ కూర్చో పడుకుంది సినిమా అయిపోయింది కదా సినిమా చూడనివ్వలేదు మీరు ఆడ చూసారు మాకు బయట అమ్మా నేను ఎక్కడ చూసానమ్మా మమ్మల్ని ఆడుకుని బయట నేను తిప్పినంతసేపు తిప్పాను కదా నేను ఎందుకు ఎవరొకరు చూడగా పూర్తిగా ఇప్పుడు పడుకుందమ్మా నా కూతురు సినిమా అయిపోయే టైంకి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆడతానే ఉంది అసలు అమ్మ ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది స్టార్ట్ అవుతున్నాం ఎలా ఉంది నాన్న మూవీ సూపర్ నచ్చిందా సూపర్గా హ్యాపీ హ్యాపీ ఇప్పుడు నీకు ఉంటుంది చూడు ఇంట్లో ఉంటుంది రచ్చ రచ్చ అసలు ఎలా చేస్తాడంటే వస్తున్నాం పద స్లో మందేనా ఇల్లది మనం వీడియో తీస్తాము వాడు ఎలా చేస్తాడని వాడు గెస్ట్ చేసినట్టున్నాడు ఈరోజు ఏమి గత్త చేయలేదు లేకపోతే పాడికి పెట్టేసేవాడు హాల్లో సో సినిమా ఎలా ఉంది అంటే ఓపెన్గా చెప్పాలంటే నాకు మూవీ అర్థం కాలేదు ఎందుకంటే సగం సగం అయిపోయింది ఎందుకంటే హిత్విగాడు ఏడుస్తుంటే బయటికి తీసుకెళ్ళడం రావడం తిరగడం ఇవే అయిపోయింది కొంచెంసేపు నేను కొంచెంసేపు మా అమ్మ అసలు మూవీ అర్థం కాలేదు మేము వెళ్ళేసరికి మూవీ స్టార్ట్ అయిపోయింది
పూరి స్కూల్ నుంచి వచ్చాక ఫాస్ట్గా వెళ్ళిపోయాం, అందులో ట్రాఫిక్ ఉంది, మూవీ స్టార్ట్ అయిపోయింది. అసలు అర్థం కాలే, మూవీ కదా, అర్థమైందమ్మా నీకు? ఎలా ఉంది నాన్న మూవీ? అయితే పిల్లలు తీసుకొని మూవీకి వెళ్ళాలంటే అది అయ్యే పని కాదు. యాక్చువల్ నిజాన్ని చెప్పాలంటే ఈసారి హిత్విక చాలా సతాయించింది, అస్సలు ఉండలేదు. అటు ఇటు తిరగమనేది, ఉండలేదు, కూర్చోలేదు, కింద దిగిపోయేది, బయటికి వెళ్ళిపోతా అనేది. అసలు మూవీ చూడాలి అన్న ఇంట్రెస్ట్ కన్నా వచ్చేద్దాం తీసుకొని పాపను అనుకున్నాము, అలా అయిపోయింది. అస్సలు ఉండలేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. లాస్ట్ టైం బాగానే ఉంది, పడుకుంది. ఈసారి ఎందుకు పడుకోలేదు. కరెక్ట్గా సినిమా అయిపోయి ఒక 10 నిమిషాల ముందు పడుకుంది. హిత్వి పువ్వు పెడతావా? పువ్వు పెట్టినాను నాకు అంటున్నా. ఓకే పూర్వీ డ్రా. హ్యాపీయా? నచ్చిందా నీకు ఇచ్చిన సర్ప్రైజు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా మూవీ అని? వ్యాన్లోనే అది ఈరోజు మా ఇంటి బంగారం రిలీజ్ కదా, దానికే తీసుకెళ్తారు మొన్న అడిగా కదా అనుకున్నా. అదే జరిగిందా? నా జుట్టు పీకేసింది, నిద్ర వచ్చేసి అందరికీ సినిమా చూపించింది. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు, బాగుంది. ఫైనల్ రివ్యూ హిట్. సమంత ఫ్యాన్ ఇక్కడ, అందుకే హిట్ అంట. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే మూవీ బాగుంది. నేను టీ షర్ట్ అనేది చెల్లి వేసుకున్నావు అని అనలేదు. చెల్లి టీ షర్ట్ నీకు వచ్చింది అంటే నువ్వు అంత సన్నగా ఉన్నావు అని అర్థం. నేను అలా అన్నాను. నేను చెల్లి టీ షర్ట్ వేసుకున్నావు నేను అనలే. ఒకవేళ నేను ఆ టీ షర్ట్ వేసుకున్నాను అనుకో నాకు చిరిగిపోయేది, ఎందుకంటే నా ఫిజిక్కి పూర్వికకి. సో నువ్వు చెల్లి అంత సన్నగా ఉన్నావు అని అర్థం. అర్థమైందా? ఫర్దర్గా నెక్స్ట్ ఆ టీ షర్ట్ నేను కూడా వేసుకోవాలని బ్లెస్ చేయి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నీ అందానికి రహస్యం చెప్పు. ద్రాక్ష వాటర్ అట్లా బొగ్గలకు రాసుకోవాలి, అంతేనా? నీ స్కిన్ కేర్ సీక్రెట్ చెప్తున్నానా? ఎలా? నీ స్కిన్ సీక్రెట్ చెప్పు. ఇదే అవే నొక్కకు, మాట్లాడు. ఎందుకు ఏం నొక్కుతున్నావు? ఫోన్ పెట్టేస్తున్నా. మాట్లాడు, ఏదైనా మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడవు. గుడి చెప్పు. ఆ థియేటర్లోనే నానా థియేటర్లో సినిమా చూపించింది మాకైతే. పెట్టేశాడు ఇంక దెబ్బకి. నీ దెబ్బకి ఇంక ఫోన్ పెట్టేశాడు అక్కడ. నువ్వు ఎలాగో పెట్టవని. చాలే దా. చూసారా? ఇందులో మినపప్పులు అటుకులు వేసావా? అటుకులు వేసాను. ఇవి రాగులు, జొన్నలు, కొరలు అంతేనా? ఇప్పుడు మిక్సీ పట్టేస్తావు అంతేనా? ఇది విడిగా పడతాను. అంటే ఇది వేలు ఆగవు కదా. ఇందులో అటుకులు ఒక 5 నిమిషాల ముందు అటుకులు వేసి నానబెట్టి సరిపోతుంది. మెంతులు ఉన్నాయి. ఇది ఒకసారి చేసి కలిపాను. వేరువేరుగా మిక్సీ పట్టి కలిపేయడం అంతేనా? ఓకే. టీ మరిగిపోయిందా? పెట్టలేదా? ఇదెవరికి? రేపటికా? జీలకర్ర. రేపటికి నేను జీలకర్ర వాటర్ తాగుతాను కదా. వస్తుందా? రేపు రాదా? రేపు వస్తాను. సాటర్డే కదా రేపు. సాటర్డే. మరి నేను లేట్గా వెళ్తే నీ కూతురు లేట్గా లేపుతుందా? మేము లెగుస్తాంలే, నువ్వు పడుకో, లేటుగా లేవు. 6ంటికి లేపుతాను. ఎందుకు 6ంటికి? ఏం చేస్తావు? లేటుగా లేవు. Subscribe now and press the bell icon. Never miss an update.